అన్న నమస్తే అన్న, మీ పేరు? సుబ్రహ్మణ్యం అన్న. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది, 7 నెలలు రన్నింగ్లో ఉంది. ఎలా ఉందన్న చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. రైతులు అందరికి కూడా ఒడ్డు తూలంగానే 24 గంటల్లో డబ్బులు పడిపోతామని అందరిని ఆదుకుంటామని చాలా బాగుంది. అన్న ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్న కాక మొన్న రైతుల కోసం ధర్నా చేశారు. రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు అంటూ విస్తృతాలు ధర్నాలు చేయడం ప్రారంభించారు. మీరేంటి ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి అన్నారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అన్న ఒక సామాన్య రైతుగా మీ యొక్క అభిప్రాయం చెప్పండి. డబ్బులు మాత్రం తీసుకుందే పడటం మాత్రం, వ్యవసాయం చేసే రైతు మాత్రం ఎప్పుడు కూడా తీసుకుని కూడా అబద్ధం ఆడడం అదే కరెక్టు. 24 గంటల్లో డబ్బులు పడేదని మాత్రం నిజం. పడి అకౌంట్లో కూడా, నా అకౌంట్లో కూడా పడి నేను మన తోలేను. నిన్న మధ్యాహ్నం పడి వెళ్ళి తెచ్చుకున్నాం కూడా. అందరం రైతులు ఈ పండగ సమయంలో బాగా ఆదుకుని మమ్మల్ని బాగా చేశారు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. గతంలో చూసుకుంటే ఈసారి రైతులకి 24 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయని చెప్పి ప్రతి రైతు చెప్తా ఉన్నారు. ఇది నిజమంటారా? 100% నిజమేనన్న. దీంట్లో దాచుకుని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పడతాం మాత్రం 100% పడుతున్నాయి, అది వాస్తవం. చాలా బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్న మీరు? మా రైతాంగ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాము మేము. అదే సమాధానం. అంటే వ్యతిరేకత వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వ్యతిరేకత అనేది మా రైతాంగంలో ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉంది. రైతులకు మట్టి, కూలీలకు మట్టి, రైతులకు మట్టి చాలా హ్యాపీగా ఉంది. అన్నప్పుడు పండిన పంటకి గిట్టుబాటు ధరలని కరెక్ట్గా ఉంటున్నాయి. కరెక్ట్గా ఉంది. చాలా బాగుంది. ఏ విషయంలో కూడా ప్రభుత్వాన్ని మాట్లాడే అవకాశం లేదు. అన్నప్పుడు రైతుల కోసం సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా మీకు సమస్య వచ్చిందనుకో వెంటనే సమాచార కేంద్రంకి వెళ్ళి దానికి సంబంధించిన విషయాల గురించి అన్నీ చెప్తా ఉన్నారా? చెప్తున్నారన్న. మన ఎమ్మెల్యే గారి గురించి కానీ, మనకు ఒట్లూరులో రైతులకి ఏదన్నా సహాయం కానీ, విత్తనాల గురించి కానీ, ఏదైనా సబ్సిడీ గురించి కానీ, ఎటువంటి రైతులకు సంబంధించిన ఏదైనా సరే వెంటనే వాళ్ళు మాకు సమాచారం వాట్సాప్ ద్వారాగా లేకపోతే కాన్వర్సింగ్ చేసి చెప్తున్నారన్న. చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేస్తున్నారంట. ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత, ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా మోసం చేశారు. నేనుంటే రైతు భరోసా వేసేవాడిని, రైతులను ఆదుకునేవాడిని, నన్ను ముఖ్యమంత్రి స్థానంలో తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారంటూ చాలా చక్కగా మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రైతుల కోసం ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడారు కదా, మీరు రైతుల కోసం ధర్నాలో మరి మీరెందుకు పాల్గొనలేదు? రైతుల కోసం ధర్నా అని చెప్పి మీరు బెంగళూరు ప్యాలెస్లోకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ కార్యకర్తలు, మీకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు కదా, అది కూడా అడపాదడప పాల్గొన్నారు. సో అది మీ అంతరికి మీకే సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో అదంతా మీ ఇష్టం అనుకోండి. మరి రైతుల కోసం ధర్నా అని చెప్పి మీరు రైతుల కోసం ధర్నాలు ఎందుకు పాల్గొనలా? ఎందుకు బెంగళూరు ప్యాలెస్కి పోయారు? ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను అండగా ఉండాలి, రైతులకు నేను అండగా ఉండని చెప్పిన మీరు ర్యాలీలో లేదా ఈ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? సో మీరు చేస్తారో చేయరు కానీ పక్కన పెడితే మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి. నేను రాష్ట్రానికి అది చేసేసా, మంచి పనులు చేశా, అభివృద్ధి పనులు చేశా, అయినా సరే నాకు 11 సీట్లు వచ్చినాయి, ప్రజల్లో నాకు ఎందుకు ఇంత అవమానం జరిగిందని చెప్పి కనీసం ఈ రకంగా ఏనాడని ఆలోచించారా? ఏమీ ఆలోచించరు. బురద జల్లాలి, బురద జల్లాలి, బురద జల్లాలి, అంతే, ఒకే టార్గెట్. అయితే ఇప్పుడు రైతులకి 24 గంటల గడవక ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. పండించిన పంటకి వెంటనే 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయంటే రైతులకు మోసం చేసినట్ట. అదే మీ ప్రభుత్వంలో రైతులకి డబ్బులు ఏ టైంలో వేసేవారండి? పండిన పంటకి దరిదాపు 3 వారాలు లేదంటే నెల 15 రోజులు పైనే పడేది, 2 వారాలైనా పడేది. ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవ్వాలంటే ఎవరు ప్రభుత్వం గొప్ప? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 24 గంటలు డబ్బులు పడతాం కరెక్టా, లేదంటే 2 నెలల్లో లేదంటే 15 రోజులు లేకపోతే నెల 15 రోజుల్లో పడే డబ్బులు వేసేవాళ్ళు అది కరెక్ట్ అంటారా? అందుకే కదా ఈరోజు ప్రజలు చాలా క్లారిటీగా రైతులు ఎక్కడ మీకు దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టారు. రైతులకు రైతు భరోసా వేసేయని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎంతమందికి రైతు భరోసాలు వేసారండి మీరు? రైతు భరోసాలో ఎన్ని మోసాలు చేసేవారండి మీరు? రైతులకి రైతు భరోసా వేసేటప్పుడు పార్టీ భేదాలు చూపించేవారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతే రైతు భరోసా వచ్చేది, టీడీపీ అయినా జనసేన అని చెప్పి తెలిసిందనుకో ఖచ్చితంగా వాళ్ళకి రైతు భరోసా రాదు. ఎందుకంటే పార్టీ భేదాలు. అది కూడా మీరు రైతులకి రైతు భరోసా వేసేటప్పుడు పూర్తిగా వేయరు, 1000-2000 కోత విధించి వాళ్ళ అకౌంట్లో వేసేవారు. అది కాకుండా సమాచార కేంద్రాలు పెట్టారనే పేరే తప్ప కనీసం వాటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? సచివాలయ సిబ్బందిలో అగ్రికల్చర్కి సంబంధించి ఒక టీం ఉండేది,
ఆ టీంను సరిగ్గా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తుందో ఒకసారి చూడండి. సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉంది. మీరు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో రైతు భరోసా కేంద్రం చక్కగా ప్రశాంతంగా ఉంటుంది తప్ప ఏ రైతులకైనా ఉపయోగపడే విధంగా ఉందండి గతంలో. ఈ రోజున అదే సమాచార కేంద్రాన్ని ఉపయోగించుకొని రైతులకు ఏదైతే అవసరమో ప్రతి విషయాన్ని వాళ్ళకి సేకరించి వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఏదైనా పంట వేసినప్పుడు దానికి ఏ మందు కొట్టాలి, ఆ పండిన పంటకి ఎటువంటి విధంగా వాటిని మనం రాబడి రప్పించుకునే విధంగా పంటను ఎలా మ్యానిపులేట్ చేయాలని చెప్పి చక్కగా ప్రతి విషయాన్ని వాళ్ళకి రైతులకు తెలియపరుస్తూ ఉన్నారు. సమాచార కేంద్రాన్ని ఈరోజు సరిగ్గా ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాట్సాప్ల ద్వారా ప్రతి విషయాన్ని రైతుకి సమాచారం వెంటనే చేరవేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి రైతుల్లో వ్యతిరేకత వచ్చిందా? ఏ రైతులు చెప్పారు చెప్పండి? నేను చెప్పనా మీకు ఎలా వ్యతిరేకత వస్తుందో? మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు మీరు ఒక విధానం ఆలోచిస్తారు కదా, ధర్నా చేయాలి, అంశం ఏంటి? రైతుల మీద ధర్నా చేద్దాం. ప్రస్తుతం రైతులు పంటలు పండే టైం కదా, పంటని రాబడి వచ్చే టైం కదా, వీటికి రేట్లు సరిగ్గా ఉంటే లేదో ఈ అంశం మీద ధర్నా చేద్దామని చెప్పి సిస్టమేటిక్గా ఈ పంట టైం కాబట్టి, పంట అందుకునే టైం కాబట్టి సో ఫస్ట్ రైతుల గురించి ధర్నా చేద్దామని చెప్పి రైతుల గురించి దిగారు. ఇందులో కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఈ సీజన్లో పంట చేతికి వచ్చే రాబడి వస్తుంది కాబట్టి ఈ అంశం మీద ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే రైతులు ధర్నా అని చెప్పి మొదలుపెట్టారు. పోనీ రైతుల ధర్నా గురించి ఏ అంశం మీద స్టార్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. అంటే ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే హెక్టార్కి 25,000 రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆదుకున్నారు. మరి దీన్ని ఏమంటారు? అదే మీ హయాంలో కనుక ఎవరైనా రైతు నష్టపోతే వాళ్ళు కనీసం ఆదుకునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కనీసం వాళ్ళ మొహం చూసినటువంటి విధానం ఏమైనా ఉందా? ఈ రోజున హెక్టార్కి 25,000 రూపాయలు ఇచ్చారంటే అది మామూలు విషయమా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి ప్రజలకి ఏదో చెప్పేయాలి, తప్పుడు సంకేతాలు పంపించేయాలి, ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నావు. నువ్వు రైతుల కోసం ధర్నా చేసావు, కనీసం పోలీసులు ఏమైనా అడ్డగించారా? అప్పుడు నువ్వు అంటున్నావు కదా రైతుల కోసం చేసినటువంటి పోరుపాట సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి మాట్లాడుతున్నావు కదా, రైటే సక్సెస్ అయింది. కనీసం పోలీసులు మీరు ధర్నాలు చేస్తుంటే ఎవరైనా మిమ్మల్ని అడ్డు పెట్టారా? ఆపి ఏమన్నా మిమ్మల్ని నిర్బంధించి వ్యాన్లు ఏమైనా ఎక్కిచ్చారా? లేదంటే గృహ నిర్బంధంగా ఎవరైనా అరెస్టులు చేశారా? ఏవీ లేదే. ఎందుకు చేయలే? ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి మధ్య నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలనకి ప్రజల్లో ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేసే మనిషి కాబట్టి ఆయన నమ్మకంతో మీరు ధర్నాలు చేస్తున్నా ప్రశాంతంగా వదిలేశారు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. భావ ప్రకటన హక్కు ద్వారా మీరు చేయండి, తప్పులేదు, చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుపెట్టిన దాఖలాలు ఏం లేవు కదా. గతంలో మీరు ఇలా చేయనిచ్చారా? ధర్నా చేస్తున్నారని తెలిస్తే చాలు వెంటనే పోలీసులు బందోబస్తు పెట్టేసేవాడివి, బలవంతంగా వ్యాన్లు ఎక్కించి తిప్పేవాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి. మీరు ధర్నాలు చేస్తున్న ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకున్నారు కదా. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి సహకరించండి. ఇక రైతుల కోసం మునిగిపోయింది, నష్టపోయింది ఏమీ లేదు. అన్న మాట ప్రకారం డ్యామ్ షూర్గా ఈ రోజున 24 గంటలు గడవక ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు ప్రతి అవసరం తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజున రైతుల కోసం అనేక సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వినూత్నాత్మకంగా కొన్ని కొత్త పథకాలు కూడా రైతుల పక్షాన శ్రీకారం చుట్టబోతూ ఉంది. సో ఎవరో ఏదో చెప్పేశారని చెప్పి వాడిదే నిజమని చెప్పి ప్రజలు అనుకోరు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా మిగిలేదు బూడిద తప్ప ఏమీ లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.